ఆ ఊరి గ్రామ దేవత అయిన పెద్దినం తల్లి అమ్మవారి కొలుపులు అయితే స్టార్ట్ అయినాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏ రోజు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మెయిన్ మా ఊరి పేరు వచ్చేసి నల్లమోతువారిపాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా. మా ఊరి గ్రామ దేవత వచ్చేసి పెద్దినం తల్లి అమ్మవారి కొలుపులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇది 19వ సంవత్సరం అయితే మనం కొలుపులను అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది 19వ సంవత్సరం అయితే కొలుపులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కొలుపులు అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే మే 27 నుంచి జూన్ 1 వరకు అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ డే వచ్చేసి మే 27 అంటే బుధవారం రోజున మనకి సముద్ర స్నానానికి అయితే మనం అమ్మవారు అయితే సముద్ర స్నానానికి అయితే తీసుకెళ్తారు. మెయిన్గా చాలా మంది ఏంటంటే ఇది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మెయిన్ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అయితే మెయిన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది అయితే ఈ డే కోసమే అందరు వెయిట్ చేస్తారు. బీచ్కి అంటే సముద్ర స్నానంకి వెళ్ళేటప్పుడు అయితే మ్యాక్సిమం అందరు ఇన్వాల్వ్ అవుతారు, అందరూ వెళ్తారు. చక్కగా ట్రాక్టర్స్ పెట్టేస్తారు, దాంట్లో అందరు వెళ్ళిపోతారు. మెయిన్ ఇక్కడ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా మనం అమ్మవారిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడైతే పూజ అయితే జరుగుతుంది కదా. ఆ పూజ జరిగిన తర్వాత అమ్మవారిని అంటే పావనంని తీసుకెళ్ళి సముద్రంలో ముంచిన తర్వాతే మనం వెళ్ళి సముద్రంలో అమ్మవారు మునిగిన తర్వాతనే స్నానం చేయించిన తర్వాతనే మనం వెళ్ళి మునగాలి. మనం అలా చేయమన్నమాట. మెయిన్ ఏంటంటే ముందు దిగంగానే వెళ్ళిపోయి బీచ్లో మునిగేస్తారు అందరూ. ఆబ్వియస్లీ నేను కూడా అంతే చేసేదాన్ని, కాకపోతే అది అలా చేయకూడదంట. మెయిన్ ఏంటంటే అమ్మవారు మునిగిన తర్వాత అమ్మవారితో పాటు మనం వెళ్ళి అమ్మవారు మునిగిన తర్వాత మనమైతే వెళ్ళి మునగాలంట. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈసారి అయితే అలా ఫాలో అవ్వండి. మెయిన్ అక్కడ ఏమీ చూడమన్నమాట. మెయిన్ బీచ్లో వెళ్ళేసి మునిగేస్తారు. అండ్ ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అయితే వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. అండ్ అక్కడ మెయిన్గా ఫుడ్ ఏదొకటి పెడతారు కాబట్టి అది ఎవరు పెడుతున్నారు అనేది ఆలోచించకుండా ఫస్ట్ ఆ ఫుడ్ అయితే తినేసేయండి. చక్కగా వాటర్ అయితే తీసుకోండి. ఎండలు బాగున్నాయి కాబట్టి కేర్ఫుల్గా అయితే ఉండండి. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి అయితే నేను మెయిన్గా బీచ్ కోసం చాలా వెయిట్ చేస్తాను. ఫస్ట్ డే అయితే ఇలా జరుగుతుంది. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ అండ్ మా ఊరు వాళ్ళు ఎలా జరుగుతాయి అని చాలా మందికి తెలియాలి కాబట్టి, అండ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే అందరికీ చెప్దామనే వేలో అయితే నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే అయితే బీచ్కి వెళ్తాం కదా, అక్కడ పూజ అంతా జరిగిన తర్వాత టైమింగ్స్ వచ్చేసి బుధవారం రోజున 6:30కి స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ 6 లోపు అయితే వచ్చేస్తారంటే టైమింగ్స్ వచ్చి ఇది. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి అంటే గురువారం రోజున మే 28 డేన ఘటంకుండ అయితే ఊళ్ళోకి అయితే వస్తుంది. 5:30కి టైమింగ్స్ వచ్చేసి 5:30 తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఇక్కడ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఘటంకుండలో మనం సద్ది వేయాలి అన్నప్పుడు ఆ సద్ది అనేది మనం ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి ఉండాలి. అది గురువారం కాబట్టి బుధవారం నైటే మనం తలస్నానం చేసి ఆ అన్నం వండేసి ఆ అన్నం మీద పెరుగు వేసి అది సద్దిగా మార్నింగ్ గురువారం ఉదయం పూట మనం ఘటంకుండలో వేయాలి. అంతేగాని చాలామంది ఏంటంటే చీమలు పట్టేస్తే లేకపోతే సద్ది అయిపోతుంది అని చెప్పేసి గురువారం రోజు ఉదయం వండేసి ఆ వేడి వేడి అన్నం మీద పెరుగు వేసి అలా వేసేస్తారు. అలా అయితే వేయకూడదంట. అలా వేసినట్లయితే రాంగ్ అని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే చెప్పారు. సో నేనంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సెకండ్ డే అయితే ఇది ఘటంకుండ అయితే ప్రోగ్రామ్ జరిగిపోతుంది. అండ్ థర్డ్ డే వచ్చేసి శుక్రవారం వచ్చేసి మే 29th రోజున మహాలక్ష్మి అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తారు. మెయిన్ అన్ని డేస్లో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే పసుపు, కుంకుమ, కడ్డీలు, కర్పూరం, పువ్వులు, కొబ్బరికాయ. అండ్ మనం అమ్మవారు వచ్చినప్పుడు వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ అయితే ఉండాలి. ఆ వాటర్లో వచ్చేసి పసుపు, కుంకుమ అండ్ వేపాకులు వేసి మిక్స్ చేసేసి అదైతే వారిపోయాలి. అంటే అమ్మవారికి పోస్తాం కదా అట్లా. మెయిన్ ఇది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఈరోజు ఏం తీసుకెళ్ళాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. మెయిన్ ప్రతి సంవత్సరం చేసినా కానీ ఆ డౌట్ అయితే ఉంటుంది. సో అందుకని నేను చెప్తున్నాను. మెయిన్ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారి రోజున ఏం తీసుకెళ్ళాలంటే వడపప్పు, పానకం, చలిమిడి ఈ 3 అయితే మెయిన్గా అయితే తీసుకెళ్ళాలి. మెయిన్ అక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ మాడవాళ్ళు చేస్తారు, తర్వాత గరిగింటి వాళ్ళు చేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు అయితే చేయాలి కదా.
దాని దగ్గర ఏంటంటే అందరు కొట్టేసుకొని నేనే ముందు చేయాలి అని ముందు చేసుకోవాలి అని చెప్పి అనవసరంగా గొడవలు అవన్నీ అవుతాయి. అలా ఏం కాకుండా మనం ముందు వేసామా వెనక వేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత భక్తితో వెళ్ళాము, ఎంత భక్తితో చేసాము అన్నదే ఇంపార్టెంట్. మెయిన్ అది మైండ్లో పెట్టుకోండి. అంతేకాని నేనేం ముందు చేసేస్తా పూజ అంటే మీరు ముందు పూజ చేసేసారు కాబట్టి మీకు ఎక్కువ భక్తి వస్తుంది, నేను లాస్ట్లో వచ్చాను కాబట్టి నాకు తక్కువ వస్తుంది అని అయితే ఏముండదు. మెయిన్ ఇది మైండ్లో పెట్టుకొని మీరు చక్కగా ఫ్రీగానే ఒక 10 minutes కూర్చొని అయినా కానీ నెమ్మదిగానే చేసుకొని వెళ్ళండి. అండ్ వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ మీరు తెచ్చిన పానకం బిందో లేకపోతే ఏదో ఒకటి తెస్తారు కదా, దానిలో పానకం, వడపప్పు, చలిమిడి అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళండి. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 నుంచి అయితే వసంతం బండి అయితే వస్తుంది. మనం ఫస్ట్ డే బీచ్కి వెళ్ళినప్పుడు ఆ పావనం తీసుకొచ్చేసి అక్కడ జల్దీలో అయితే పెడతారు. జల్దీ మీన్స్ వాటర్లో అయితే పెడతారు. ఆ వాటర్లో పెట్టిన తర్వాత ఆ అమ్మవారిని తీసే ముందు మనం ఊరు మొత్తం అనేది క్లీన్ అయితే చేయాలి, అంటే శుభ్రం చేయాలి అన్నట్లు వసంతం బండి అయితే పంపిస్తారు. ఆఫ్టర్నూన్ 2 తర్వాత అయితే వస్తుందంట. ఆ వాటర్ మనం వచ్చినప్పుడు మనం ఏమి ఇవ్వాలంటే వాటర్ ఇవ్వాలి. ఆ వాటర్లో పసుపు, కుంకుమ అండ్ వేపాకు వేసేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళే తీసేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత మెయిన్గా అందరికీ ఇంట్రెస్ట్ మెయిన్ కొలుపు వచ్చేసి శుక్రవారం సాయంత్రం అంటే నైట్ 10కి అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం అమ్మవారిని జల్లిలో పెడతారు కదా, ఆ వాటర్లో నుంచి అమ్మవారిని తీసి కథ అయితే స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అయితే ఇంకా మెయిన్గా కొలుపు అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్ శుక్రవారం సాయంత్రం స్టార్ట్ అయ్యి శనివారం మొత్తం ఊర్లోనే ఉంటుంది. అండ్ ఆదివారం 9 లోపు అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసేయాలి. 31st అంటే 31st సండే 9 లోపు అయితే గుడి దగ్గరికి అయితే అమ్మవారు అయితే వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మనం అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు మెయిన్గా మనం పసుపు, కుంకుమ వేసేసి కడ్డీలు తీసుకుంటాం కదా, అది హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇవ్వాలి వాటర్ వారపోసి. ఇది మెయిన్ అందరికీ తెలుసు. అండ్ మెయిన్గా ఇక్కడ వచ్చేసి మాతంగి అనే వస్తారు కదా, మాతంగ ఆరు మాతంగి అంటారు, ఆమె వస్తారు కదా. మెయిన్ ఏంటంటే ఆమె చాత చక్కగా ఆమెకి మనం స్పేస్ ఇచ్చినట్లయితే చక్కగా ఆమె డాన్స్ వేస్తుంది, అందరు కూడా చూస్తారు. సో ఆమెను వేయనీయకుండా అందరు ఇన్వాల్వ్ అయిపోయి ఆమెనైతే వేయనీరు. అలా ఎందుకు వేయనీరు, చక్కగా ఆమె కొంచెం స్పేస్ ఇస్తే ఆమె వేసిద్ది కదా అనే ఇంటెన్షన్ అయితే ఉంటుంది. ఈ ఇంటెన్షన్ నాకు కాదు, మెయిన్ ఊర్లో ఉన్న చాలా మందికి సేమ్ ఫీలింగే ఇదే ఉంటుంది, ఆమెతో వేయిస్తే బెటర్ అని నా ఫీలింగ్. మెయిన్ డే వచ్చేసి సండే రోజు, సండే 31st మనం పొంగల్ అయితే తీసుకెళ్తాము. మెయిన్ అక్కడ అమ్మవారికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే మనం ఉదయాన్నే పొంగల్ చేసేసుకొని ఆ పొంగల్ మీద ఒక పిండి దీపం చేసి ఆ పిండి దీపం చుట్టూరు 5 గారెలు, బూరెలు అనేది చుట్టూరు పెట్టేసి మనం ఆ పొంగల్ని తీసుకెళ్లేటప్పుడు ఆ దీపం వెలిగించి మనం గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తాము. ఆ రోజు మొక్కుబళ్ళు కూడా జరుగుతాయి. ఎవరన్నా మొక్కుబళ్ళు అవన్నీ ఉన్నాయితే ఆ రోజు అయితే తీర్చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది కాబట్టి చక్కగా ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ వచ్చేస్తుంది, తినేయచ్చు. ఇంతకు ముందైతే ఏం జరిగేది అంటే నైట్ అయిపోయేది, నైట్ పొంగల్ అయ్యేవి, ఆ నాన్ వెజ్ వచ్చేసరికి 12 ఎంతో అయిపోయేది. ఇంకా ఆ రోజు తినే వాళ్ళం ఏం కాదనమాట. కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా పెట్టారు. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి అయితే మంచిగా జరుగుతుంది. అంటే ఆఫ్టర్నూనే చక్కగా నాన్ వెజ్ వచ్చేస్తుంది కాబట్టి మనం మొక్కుబడులు తెచ్చుకుంటాం, నాన్ వెజ్ వచ్చేస్తుంది కాబట్టి చక్కగా అదే వండేసుకొని అయితే తినేయచ్చు. అండ్ చుట్టాలు కూడా వస్తారు కాబట్టి మెయిన్ ఈ అన్ని డేస్ వచ్చినా రాకపోయినా ఆదివారం రోజు అయితే ప్రతి ఇంట్లో చుట్టాలు అయితే కంపల్సరీ ఉంటారు. అంతకుముందు ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ పెట్టాలి కాబట్టి నాన్ వెజ్ అవన్నీ మళ్ళీ సపరేట్గా తీసుకురావాల్సి వచ్చేది. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆఫ్టర్నూనే నాన్ వెజ్ వచ్చేస్తుంది కాబట్టి, అంటే మన మొక్కుబళ్ళు కానీ అవి ఆల్రెడీ నాన్ వెజ్ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తుంది కాబట్టి చక్కగా అదే వండేసుకొని అయితే తినేసేయచ్చు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మెయిన్ తిరునాళ్ళు వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆదివారం సాయంత్రం మెయిన్ చాలా పెద్ద పెద్ద ప్రభలు పెట్టేసి ఆ ప్రభల ముందు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వెయిట్ చేసేది మెయిన్ దీనికోసం కూడా అనుకోవచ్చు. సో అలా అయితే మెయిన్గా ఇది కూడా జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత అది 1 దాకా 12:30 or 1 దాకా జరుగుతుంది. అది కూడా బాగా జరుగుతుంది. ఫస్ట్ పోతురాజు స్వామికి అయితే పూజ అయితే జరుగుతుంది. ఇంకా మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి 11 లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే టైమింగ్స్ వచ్చేవి, ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అలా అయితే నేను అయితే షేర్ చేసుకున్నాను కదా. ఈ కొలుపులన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినందుకు ప్రతి సంవత్సరం అయితే కొలుపులు అయిపోయిన తర్వాత
ఒక రోజు భోజనాలు అయితే పెడతారు. ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేసేసారంట. జూన్ 7న భోజనాలు అయితే, అంటే ఆదివారం రోజున భోజనాలు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అందరూ ఆహ్వానితులే. అండ్ ఆ రోజు వచ్చేసి అమ్మవారి చీరలు కూడా పాటలు అయితే పెడతారు, చీరల పాట అయితే పెడతారు. సో ఆ శారీస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మనం పర్చేస్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. సో అలా అనమాట. మెయిన్గా మా ఊర్లో కొలుపులు అయితే నేను కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే ఇది. తర్వాత నేనేమనుకుంటాను, నా సరౌండింగ్స్లో వాళ్ళు ఏమనుకుంటారు, అండ్ ఊర్లో చాలా మంది ఏం ఫీల్ అవుతారనేది చెప్తాను. ఫస్ట్ కొలుపులు స్టార్ట్ అవుతున్నాయి, డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి అయితే ప్రతిరోజు కొలుపుల గురించి డిస్కషన్ అయితే వస్తుంది. డెఫినెట్లీ ప్రతి వాళ్ళ ఇంట్లో డెఫినెట్లీ నేను చెప్తాను, కొలుపుల గురించే డిస్కషన్ అయితే చేస్తారు. ఆ రోజు ఇలా, ఈ రోజు ఇలా, ఇలా అంట, అలా అంట అని డెఫినెట్లీ కొలుపుల గురించే మాట్లాడుకుంటారు. మెయిన్ అందరికీ ఎక్కువగా నచ్చేది బీచ్ డే నచ్చుతుంది, అండ్ లాస్ట్ డే అయితే మెయిన్గా నచ్చుతుంది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఇన్ని డీజే ప్రోగ్రామ్స్ ఏం పెట్టేవాళ్ళు కాదు. డ్యాన్స్ ప్రోగ్రామ్, ఒకే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండేది. అందరు ఊరు మొత్తం అక్కడే వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడైతే ఒక 3-4 పెడుతున్నారు. ఆ 4 పెట్టడం వల్ల పాపం చూసే జనాలకు కూడా ఎక్కడ చూడాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అన్ని కవర్ చేసేసి ఎక్కడ బాగా వేస్తున్నారో అక్కడైతే చూస్తున్నారు. సో అట్లా నేను డెఫినెట్లీ మీకు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే వీడియోస్ పెట్టడానికి అయితే మెయిన్గా ఎక్కువ అయితే ట్రై చేస్తాను. నాకు ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. ఎప్పుడు కొలుపులు స్టార్ట్ అవుతాయా, ఎప్పుడు ఊళ్ళోకి వెళ్దామా అని అన్నట్లే ఉందన్నమాట. నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా కొలుపులు అంటే ఆ 10 days, ఆ 1 month స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఊరు మొత్తం హడావుడి గందరగోళంగా అయితే ఉంటుంది. ఫుల్ చాలా గందరగోళంగా అంత హడావుడిగా అయితే ఉంటుంది ఊరు మొత్తం. సో నేనేమైనా ఈ వీడియోస్లో నేను ఎందుకు చేశాను అంటే, మా ఊర్లో కొలుపులు ఎలా జరుగుతాయి అంటే చాలా ఊర్లో జరుగుతాయి. సో మీ ఊర్లో ఎలా జరుగుతున్నాయి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మా ఊర్లో ఎలా జరుగుతాయి ఏంటి అని ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేనేమైనా ఈ వీడియోలో మిస్టేక్స్ ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఈ వీడియో అనేది మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరిని చూడండి, కింద కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది, అవునా లేదా. ఒక్కళ్ళు అయితే డెఫినెట్లీ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్గా అందరూ ఆహ్వానితులే, అందరికీ వెల్కమ్. అందరూ ఈ కొలుపులకి అయితే అందరూ రావచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు రావచ్చు. అడ్రస్ వచ్చేసి నల్లమోతువారిపాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా. దీనికి రిస్ట్రిక్షన్స్ కానీ ఫార్మాలిటీస్ కానీ ఏం లేవు, అందరూ రావచ్చు. సో మెయిన్గా వచ్చేసి ఇది పెద్దిండం తల్లి అమ్మవారు అయితే నిజంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్, చాలా బాగా మనం ఏమనుకున్నా కానీ డెఫినెట్లీ అవుతాయి అమ్మవారి దగ్గర అయితే. అది కొంచెం లేట్ అవ్వచ్చా ముందు అవ్వచ్చా అనేది సెకండరీ, డెఫినెట్లీ అయితే అవుతుంది. మెయిన్గా వచ్చేసి ఇది మా ఇంటి దగ్గరలోనే కాబట్టి నాకు కొంచెం ఇంకా ఎక్సైట్మెంట్గా ఉంది. సో అయితే నెక్స్ట్ కొలుపుల వీడియోస్ అయితే మళ్ళీ కలుగుతాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. డెఫినెట్లీ మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఎలా అనిపించింది, నేను ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాను అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.